అంటే 30 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 4th ఇది రిలీజ్ అవుతోంది. ఈ సభ కూడా కాదంటాను, ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంట. ప్రీ రిలీజ్ కాదు, ఇది ఇట్స్ నాట్ రీ రిలీజ్, ఇట్స్ ప్రీ రిలీజ్. చిరస్థాయిగా మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి. మాయాబజార్ అనో, లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం, లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీనికి సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది. మొదలు పెట్టేస్తాం. ఇంకా మొదలు పెడితే అంతే. నాకేంటంటే ఒకసారి మొదలు పెట్టేస్తే కృష్ణప్రసాద్ గారు కూడా ఆయన్ని ముఖ్యంగా మెచ్చుకోవాలి. ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి అసలు కాన్సెప్ట్ రావడం. ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన. శ్రీదేవి మూవీస్, అనిత గారు ప్రెజెన్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రెజెన్స్, ఆవిడ నిర్మాత. ఆవిడ స్టేట్ బ్యాంక్ ఆఫ్, అది ఎంత ధైర్య సాధనలు అసలు. అంత అద్భుతమైన సింగింత శ్రీనివాసరావు ఇప్పటికీ చూశారుగా 94 ఏళ్ళు. ఎలా మాట్లాడుతాను ఆయన. నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏంటి బాబు ఎప్పుడు మొదలు పెడుతున్నా పార్ట్ 2 రెడీ డైరెక్ట్ చేసేయాలి అని. అండ్ ఈజ్ అప్డేటెడ్. వాటికి టెక్నిక్ అన్నిటికి కూడా ఈజ్ అప్డేటెడ్. వాటికి హ్యాట్స్ ఆఫ్. మొదలు పెట్టాలి తొందరగా. ఉంది కథ రెడీ. నేను ఆయన కూర్చొని అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. కానీ ఒక రాత్రిలో రెడీ చేసాం సబ్జెక్ట్. పార్ట్ 2 ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది. అంతా రెడీగా ఉంది. అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. ప్రసాద్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ వాళ్ళని, కార్పొరేషన్ హ్యాట్స్ ఆఫ్. చాలా మంది అతని నిద్రాహారాలు మాని ఒక మంచి సినిమా చేస్తున్నారు. టీం అన్నా అసలు వాళ్ళు ఒక 300 పైన, సుమారుగా 350 మంది అందరూ వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం. చిరస్థాయిగా దీన్ని ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని. చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని అర్నిషాలు కష్టపడి ఒకే ఒక ప్రింట్ దొరికింది. అప్పుడు ఇదంతా లేదు. డిజిటలైజ్ చేయడం తర్వాత 2006లోనో 2008లోనో వచ్చింది. అప్పుడు అది అప్పుడు మేము గ్రాఫిక్స్ ఎలా వాడలేదు, యూమాటిక్ టెక్నిక్ వాడాం. చాలా కొత్త ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలి. ఖర్చు చాలా తగ్గించుకోవాలి సినిమా అన్నది. నిజంగా మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు, దానికేమో మ్యాట్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్లోంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ అంటించి మళ్ళీ దానికి మినియేచర్స్ ఇవన్నీ రోజు 2 షాట్లు తీసేవాళ్ళం. టాక్ డిస్మాంటిల్ చేసేసి అప్పుడు క్లోజప్స్, మిడ్ షాట్స్ తీసుకునేవాళ్ళం. చాలా అంటే చాలా 3 కెమెరామెన్లు దీనికి. శ్రీరామ్ గారు, అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు. అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి. అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ, దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము, పిసి శ్రీరాము, లేకపోతే కబీర్లాల్ గారు వాడారు. అద్భుతం.